నిన్న నరేంద్ర మోడీ గారు తన ఉపన్యాసంలో చెప్పింది ఏంటంటే, నక్సలిజం, మావోయిస్ట్ వాళ్ళని పూర్తిగా అణగదొక్కడం జరిగింది. వాళ్ళని పూర్తిగా నిర్మూలించడమే మా ప్రభుత్వ లక్ష్యం. 123, 125 జిల్లాల్లో విస్తరించబడి ఉన్న ఈ మావోయిస్టులు ఇప్పుడు 3 జిల్లాలకు పరిమితమయ్యారు. ఇది మా ప్రభుత్వం సాధించిన ఘనత అని చెప్పి ఆయన ఒక స్పీచ్లో చెప్పారు నిన్న రాయ్పూర్లో. ఈ సందర్భంగా ఒక్కసారి మనం మావోయిస్ట్, ఇటు నక్సలిజం, వీటి విషయాలు అటు నరేంద్ర మోడీ గారు సమయంలో ఆయన డీల్ చేస్తున్న పద్ధతి ఎలాగుంది, ఇది ఇందిరాగాంధీ గారి సమయంలో ఎట్లా ఉంది అనేది మనం ఒక్కసారి పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ నక్సలిజము, ఈ మావోయిజము, ఈ మార్క్సిస్ట్ లెనినిస్ట్ గ్రూప్స్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునేటప్పుడు మొట్టమొదట వామపక్ష గ్రూప్స్ మన భారతదేశంలో ఏర్పాటైన పద్ధతి ఒకటి మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1920 కల్లా మన ఇండియాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అన్నది స్థాపించబడింది. అప్పటికి రష్యన్ రెవల్యూషన్, లెనిన్, అట్లాగే మార్క్స్ రాసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, వీటి ప్రాతిపదికగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ అన్నది ఏర్పడడం జరిగింది. అసలు కమ్యూనిస్ట్ పార్టీ అంటే వామపక్షాల తాలూకా ముఖ్యోద్దేశం సోషలిజం. సోషలిజం అంటే అందరూ సమానం, అందరికీ ప్రభుత్వ ఫలాఫలాలు, అట్లాగే నేచర్స్ గిఫ్ట్స్ అందరికీ కూడా ఈక్వల్గా అందాలి అన్నది వాళ్ళ సిద్ధాంతం. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక అంటే ఆల్మోస్ట్ 1947-48 సరికల్లా ఈ వామపక్ష గ్రూప్స్ తాలూకా భావజాలాలు మారాయి. అలా చూసుకుంటూ పోతే 1961-62 ఇండో చైనా వార్, ఆ ఇండో చైనా వార్ తర్వాత 67-68 అప్పుడు సిపిఎం అన్నది ఏర్పడటం, సిపిఎం తర్వాత అది సిపిఐఎంఎల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్ట్ అనేది ఏర్పడడం జరిగింది. అంటే ఆ సమయం సరికల్లా ఇందిరాగాంధీ హయాం స్టార్ట్ అవుతున్న పరిస్థితి. ఆ పరిస్థితిలో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ చాలా కూలంకషంగా ఈ ఎక్స్ట్రీమిస్ట్ అంటే సాయుధ పోరాటం, నక్సల్బరీ సాయుధ పోరాటాన్ని అధ్యయనం చేసి ఆవిడ కొన్ని నిర్దిష్టమైన ఒపీనియన్స్కి వచ్చారు. సోషలిజం అన్నది అసలు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వాడుకుంటున్న పదం. సో అదే పదాన్ని మనం హైజాక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా అన్నది మనం దీని తాలూకా స్పష్టమైన రూపురేఖలో 1976 సరికల్లా ఇందిరాగాంధీ భారతదేశ ప్రియాంబుల్లో మార్పులు చేసి సోషలిస్ట్, సెక్యులర్ అనేటువంటి పదాలని ఆవిడ ఎమర్జెన్సీ టైంలో ప్రవేశపెట్టారు. ఆ విధంగా సోషలిస్ట్ తాలూకా దృక్పథాన్ని ఆవిడ హైజాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. అట్లాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఉంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇది రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ కూడా దీస్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా, కానీ దీన్ని మాత్రం ఎన్ఫోర్స్ చేయడానికి ఛాన్సెస్ లేవు. కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మొత్తం మనం ఒకసారి అధ్యయనం చేసినట్లయితే సోషలిజం వైపు భారత రాజ్యాంగం కట్టుబడి ఉంది అని చెప్పడం కోసం అదొక చేసిన ప్రయత్నం. అట్ ది సేమ్ టైం ఇందిరాగాంధీ దీన్ని అంటే నక్సల్బరీ మూవ్మెంట్ సాయుధ పోరాటంతో స్టార్ట్ అయింది. వాళ్ళు మొట్టమొదటి చెప్పింది ఏంటంటే వాళ్ళు ల్యాండ్ అన్నది అందరికీ ఈక్వల్గా పంచాలి, పెత్తందారి వ్యవస్థని రద్దు చేయాలి, ప్రొలెటేరియన్ రెవల్యూషన్
కమ్యూనిస్ట్ మూవ్మెంట్, ఇట్లా చాలా పదాలు, అగ్రారియన్ రెవల్యూషన్, ఇట్లా చాలా రకాలు వాళ్ళు పదాలు వాడటం జరిగింది. అవన్నిటినీ కూడా ఇందిరాగాంధీ లా అండ్ ఆర్డర్ ఇష్యూగా కాకుండా, అంటే బయటికి లా అండ్ ఆర్డర్ చెప్తూ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ అట్ ది సేమ్ టైం అది ఒక సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అన్న సంగతి ఇందిరాగాంధీ గుర్తించడం జరిగింది. ఇందిరాగాంధీ అది సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అని గుర్తించడంతో తను అసలు ఈ సమస్యగా మూలంగా ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం ఏం చేస్తే మనం నక్సలిజంని పూర్తిగా అణగదొక్కచ్చు అని చెప్పి ఆవిడ ఆలోచించారు. ఆలోచించి ఆ రోజుల్లో ఆవిడ చెప్పాలంటే ఇంచుమించుగా మనం సర్వోదయ మూవ్మెంట్ కానీ భూధన్ మూవ్మెంట్ కానీ చూసుకున్నట్లయితే 1940 సర్కల్లోనే అవి ఉన్నాయి. కానీ 1950 తర్వాత అవి కొంచెం కొత్త రూపులోకి వచ్చాయి. ఎప్పుడైతే ఈ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ గ్రూప్ అన్నది సాయుధ పోరాటంగా నక్సలబరీ మూవ్మెంట్, అగ్రారియన్ రెవల్యూషన్ చెప్తూ భూమి అందరికీ ఈక్వల్గా పంచాలి అన్న నినాదంతో పెత్తందారీ వ్యవస్థని రద్దు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో ఆచార్య వినోబా భావే ఆధ్వర్యంలో ఈ సర్వోదయ మూవ్మెంట్ని పెద్ద ఎత్తులో తీసుకొచ్చారు. ఆ పెద్ద ఎత్తులో తీసుకురావడం కారణం ఏంటంటే చాలామందికి భూములు పంచడం, ఎవరైతే దున్నేవాడిదే హక్కు అన్న ఒక లక్ష్యంతో ఆ రోజుల్లో అది చేయడంతో అది నక్సల్బరీ మూవ్మెంట్ మీద చాలా ప్రభావం చూపించింది. నక్సల్బరీ మూవ్మెంట్ తలక ఉధృతి తగ్గింది. అంతేకాకుండా అసలు ఇవన్నీ కూడా కొండ ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో, అట్లాగే విలేజెస్లో జరుగుతుందన్నది కూడా గుర్తించి వాటిని కట్టడి చేయడం కోసం విలేజ్ డెవలప్మెంట్, అట్లాగే ఆదివాసీ అభివృద్ధి కోసం ఏం చేయాలన్నది, అట్లాగే ఎక్కడెక్కడైతే ఆదివాసీ ప్లేసెస్ పురోగతి లేదో అక్కడ కరెక్ట్గా రోడ్స్ వేసి, పక్కా రోడ్స్ వేసి, అట్లాగే వాళ్ళకి విద్యుత్ సరఫరా చేసి, ఇట్లా ఆవిడ చాలా మార్పులు తీసుకొచ్చారు. అట్లాగే నిరుద్యోగ సమస్య విషయంలో కూడా ఆవిడ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అది ఎంతవరకు సఫలీకృతం అయిందన్నది ఇట్స్ ఎ డిబేటబుల్ క్వశ్చన్. అట్లాగే ఎమర్జెన్సీ టైంలో ఆవిడ 25 ప్రిన్సిపల్స్ 26 ప్రిన్సిపల్స్ అని చెప్పి ఒక చార్టర్ని ఆవిడ రిలీజ్ చేయడం జరిగింది. ఆ చార్టర్ తాలూకా ముఖ్యోద్దేశం కూడా సోషలిస్టిక్ ఐడియల్స్ని చూపిస్తూ అట్ ది సేమ్ టైం నక్సల్బరీ మూవ్మెంట్ని వీకెన్ చేయడం కోసం వాడు చేసిన ప్రయత్నం. అంటే అక్కడ ఇందిరాగాంధీ పూర్తిగా ఇది ఒక లా అండ్ ఆర్డరే కాకుండా ఇది సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్, ఈ సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ని మనం ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేస్తేనే దీర్ఘకాలికంగా మనం నక్సలిజంని నిర్మూలించవచ్చు అని చెప్పి ఆవిడ ఉద్దేశం. కానీ రాను రాను ఏమైందంటే కార్పొరేట్ వరల్డ్లోకి మనం ఎంటర్ అయ్యాం. పివి నరసింహారావు సమయం సరికల్లా కార్పొరేట్ వరల్డ్లోకి రావడం, గ్లోబలైజేషను, రూపీ కన్వర్టబిలిటీ, అట్లాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇంటర్నేషనల్ బిజినెస్, అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో చాలా మార్పులు తీసుకురావటం, అట్లాగే మానవాళి సర్వత్రా వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ జరిగాయి. దీంతో ఏంటంటే అసలు కంప్లీట్గా కల్చరే మారిపోయింది. అంటే లేబర్ కల్చర్ వచ్చి కార్పొరేట్ వరల్డ్లోకి మనం అడుగుపెట్టాం. సో ఎప్పుడైతే లేబర్ కల్చర్ నుంచి కంప్లీట్గా కార్పొరేట్ వరల్డ్కి మనం అడుగుపెట్టామో అప్పుడు పూర్తిగా రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా కార్పొరేట్ వరల్డ్కి అనుకూలంగా మారడం జరిగింది. దాంతో వామపక్షాలు పూర్తిగా అంటే 1995 వరకు కూడా బలంగా ఉన్న వామపక్షాలు అంటే వాళ్ళు గళం వినిపించే పరిస్థితి, ప్రైమ్ మినిస్టర్ని శాసించే పరిస్థితిని వచ్చి పూర్తిగా వాళ్ళు వీక్ అయిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు పూర్తిగా వీక్ అవడమే కాకుండా ఇప్పుడు చూసినట్లయితే మనకి ఓన్లీ కేరళలో కనిపిస్తుంది తప్ప ఇంకెక్కడా కూడా అసలు వామపక్షాల తాలూకా ధాటి కానీ ధైర్యం కానీ మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఈ సమయంలో అధికార మార్పిడి జరిగింది. 2014 ఎలక్షన్స్ అనుకుంటాను. ఆ సమయం సరికల్లా కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా బీజేపీతో రీప్లేస్ చేసింది.
బీజేపీ వచ్చాక కార్పొరేట్ వాళ్ళకి పెద్దపేట వేయడంతో, కార్పొరేట్స్కి ఏది కావాలో అది మాత్రమే చేయడంతో ఇక్కడ పరిస్థితి ఏమైందంటే ఇది అందులో కమ్యూనిజం అన్నది వామపక్షాల తాలూకా ఇన్ఫ్లుయెన్స్ పూర్తిగా తగ్గింది. తగ్గి అక్కడ మమతా బెనర్జీ పూర్తిగా వెస్ట్ బెంగాల్ని తన హస్తగతం చేసుకోవటం, అట్లా పూర్తిగా వామపక్షాలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. భావజాలాలు ఉండొచ్చు కానీ భావజాలాల్ని ఎక్స్ప్రెస్ చేసే ధైర్యం కూడా ఇప్పుడు ఎవరూ చేసే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన ఇది పూర్తిగా ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగానే చూసుకున్నారు తప్ప ఆయన సోషియో ఎకనామిక్ చేంజెస్కి సరిపోయిన మార్పులు ఏమి తీసుకురాలేదు. అంటే ఆయన చెప్పడంలో మాత్రం మేము కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాము, లేకపోతే మేము ఇచ్చేసాము అది అని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా దాని ప్రభావం నిరుద్యోగమే చూపించట్లేదు. నిరుద్యోగం అన్నది ఎక్కడ కూడా నిర్మూలన జరగలేదు, నిరుద్యోగస్తులు పెరిగారు. అట్ ది సేమ్ టైం బిలో డిగ్రీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ డ్రాప్ అవుట్స్, అట్లాగే ఎడ్యుకేషను హెల్త్ చాలా కాస్ట్లీ అయిపోవడంతో సఫర్ అవుతున్న ప్రజలు, అట్లాగే ధరాఘాతంతో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. GST 2 అని చెప్పినప్పటికీ కూడా మనకి ప్రజలు నిత్యం తినే ఇటు వెజిటేబుల్స్ కానీ లేదు అంటే మాంసాహారాల్లో కానీ ఎక్కడ కూడా ధరలు తగ్గినట్లుగా మనకు కనిపించట్లేదు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడ కూడా పేదలకి అనుకూలమైన పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పడానికి అవకాశం కనిపించట్లేదు. ఎందుకోసం అంటే మనం ఎక్కడ చూసినా సరే మొన్న ఈ వాషింగ్టన్ పోస్ట్ వాళ్ళు దాని మీద చేసిన ఆరోపణలు అంటే LIC పెట్టుబడి విషయంలో కానీ లేదు అంటే అంబానీకి జరుగుతున్న స్పెషల్ ట్రీట్మెంట్స్ కానీ లేదు అంటే పెద్దవాళ్ళ తాలూకా రుణమాఫీలు కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే పూర్తిగా పెట్టుబడిదారు వ్యవస్థ వైపు మన భారతదేశం 100% యూటర్న్ తీసుకుందని చెప్పొచ్చు. సో ఎక్కడ కూడా వామపక్షాల తాలూకా ప్రెజెన్స్ లేకుండా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు. అట్లాగే సెకండ్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ రాకుండా కూడా చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అన్నది మనకి ఈ మధ్య ఈ ఓట్ చోరు ఇవన్నీ కూడా చూసినట్లయితే అసలు ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్ మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు అటు ఇందిరాగాంధీ వాళ్ళిద్దరూ చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ సమయంలో ఈ సోషలిజం అన్నదానికి ఎంతో కొంత గౌరవిస్తూ అట్ ది సేమ్ టైం నక్సలిజంని వామపక్షాలని ఎదగడానికి కూడా అవకాశం ఇచ్చారు ఇందిరాగాంధీ. అంతేకాకుండా ఈ నక్సలబరీ మూవ్మెంట్స్ని, మావోయిస్ట్ మూవ్మెంట్స్ని, ఎక్స్ట్రీమిస్ట్ మూవ్మెంట్స్ని అడగదొక్కడం కోసం ఆవిడ సోషలిజంని, కమ్యూనిస్టిక్ ఐడియల్స్ని తన ఐడియల్స్గా ప్రచారం చేసుకుంటూ ఆవిడ దున్నేవాడిది భూమి అని చెప్పి అట్లా రాజభవనాల రద్దు ఇవన్నీ కూడా చాలా ప్రోగ్రెసివ్ స్టెప్స్ కింద ప్రజలు తీసుకోవడంతో ఇందిరాగాంధీ చిరకాలం ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగారు. అదే నరేంద్ర మోడీ గారు వచ్చేసరికల్లా ఆయన ఇది పూర్తిగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కింద చూస్తున్నారు. అట్లాగే మారుమూల ఎటువంటి ప్రాంతాల్లో అయినా సరే ఆయన పూర్తిగా ఏంటంటే కార్పొరేట్ వరల్డ్కి పెద్దపెట్టి వేస్తున్నారని చెప్పి మనం అన్ని దగ్గర నుంచి విమర్శలు వింటున్నాం. సో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అటు ఇందిరాగాంధీ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఏ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ సిస్టంలో ఆవిడ వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ ది ఎమర్జెన్సీ షీ డిక్లేర్డ్ ఈజ్ ఏ బ్లాక్ స్పాట్ ఇన్ ఆన్ హెర్ లైఫ్ స్టైల్. అట్ ది సేమ్ టైం మనం ఇటు నరేంద్ర మోడీ గారిని చూసుకున్నట్లయితే ఆయన ఎప్పుడు కూడా దేనికి రాజీ పడలేదు. ఆయన ఎటువంటి వాళ్ళనైనా తనకి అడ్డొస్తే అణగదొక్కడానికి కూడా ఆయన ఎటువంటి వెనుకంజ వేయట్లేదు. మనం ఈ మధ్య చూసుకున్నట్లయితే ట్రంప్ చాలాసార్లు నేను యుద్ధాన్ని ఆపానని కానీ లేదు అంటే భారతదేశం రష్యాతో చమురులు కొనకుండా చేయడం కోసం నేను మాట్లాడాను, దానికి నరేంద్ర మోడీ గారు మాట కూడా ఇచ్చారు ఆయన చెప్పడం. కానీ అట్లా ఏమీ జరగలేదని వీళ్ళు చెప్తూ ఇప్పుడు రష్యాతో చమురు కొండమన్నది వీళ్ళు
పూర్తిగా మానేయడం కానీ తగ్గించడం కానీ బాగా చేశారు. సో దాన్ని బట్టి మనం చూస్తుంది ఏంటంటే నరేంద్ర మోడీ మాట్లాడుతున్న దాంట్లో అటు మనం ట్రంప్ మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి కంపేర్ చేసుకుంటున్నట్లయితే ట్రంప్ 50% 60% ఆయన చెప్తున్న దాంట్లో నిజం ఉంది. ఒక 30% 40%, ఎందుకంటే హీజ్ మవరిక్ నెంబర్ 1 అండ్ ఆల్సో హీజ్ ఈగోయిస్టిక్ నెంబర్ 2. అంటే ట్రంప్ గారి కోసం చెప్తున్నాను. అట్లాగే ట్రంప్ ఏంటంటే ఆయన కూడా విశ్వవిఖ్యాతి చెంది ఒక నోబెల్ ప్రైజ్ అందుకోవాలన్న ఒక తాపత్రయం. అట్లాగే ఆయన కూడా నిరంకుశ పోకలతో ఉన్న వ్యక్తి. కానీ ఆయన 50 to 60% ఆయన ఏం చెప్తున్నారో అందులో నిజం ఉంది అన్నది మనకి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఎప్పుడైతే చమురు రష్యాతో కొండ మానేసిందో మనకి అర్థమవుతుంది అందులో నిజం ఉందన్నది. ఈ విధంగా ఇందిరాగాంధీని తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మనం నక్సలిజం విషయంలో, మావోయిజం విషయంలో ఏంటి, వీళ్ళ మధ్య వైరుధ్యాలు ఏంటి, పోలికలు ఏంటి అని చూసుకుంటే మనకి ఈ విషయాలు అర్థమవుతున్నాయి. ఏదైనా సరే సాయుధ పోరాటాన్ని ఇప్పటి కమ్యూనిస్టులు కూడా, అంటే సిపిఎంఎల్ పార్టీస్ కూడా అంగీకరించట్లేదు. జస్ట్ మావోయిస్ట్ అన్న వాళ్ళు మాత్రమే సాయుధ పోరాటానికి, ఎక్స్ట్రీమిస్ట్ రాజకీయాలకి వాళ్ళు చూస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ పంతాన్ని ఎంచుకోవట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.